చేస్తలే ముందుగా ఉండాలని మన యొక్క యువత ఐటీతోనే ముందుకు వెళ్తే బాగుంటుందని, ప్రపంచం లోపలనే మన యొక్క ఆర్థికాభివృద్ధి అధికంగా ఉంటుందని భావించినటువంటి నేత, పెద్ద మహానుభావుడు. ఆయనే మన యొక్క దేశం యొక్క గొప్పతనానికి చిరునామాగా వెళ్తున్నటువంటి వ్యక్తి. అనుకోని పరిస్థితుల్లో శ్రీలంక సైన్యం మనం సాయం చేయమంటే మన సైన్యం సాయం చేసిన పరిస్థితుల్లో అప్పుడు ఎలక్షన్లో నిరందూర్ కంపెనీలో తిరుగుతూ వారిని పడి మృతి చెందినటువంటి మహానుభావుడు. ఆయన ఈరోజు తెలంగాణ వాళ్ళ ఐటీ రంగానికి ఆద్యం పొందినటువంటి మహనీయులు శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఈ భారతదేశానికి అత్యంత కీలక సమయంలో, అత్యంత క్లిష్ట సమయంలో ఇందిరాగాంధీ గారి తీవ్ర మరణానంతరం వారు ఈ దేశ ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత భారతదేశంలో ఎన్నడూ లేనటువంటి ఒక మెజారిటీతో పార్లమెంట్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి అతి చిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి మహనీయులు రాజీవ్ గాంధీ గారు. వారు ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి ఇవాళ ఐటీ రంగంలో మనం ప్రతి గ్రామంలో ఇవాళ సెల్ ఫోన్లు కానీ, టీవీలు కానీ, లేకుంటే ఇతరత్ర ఐటీ రంగం డెవలప్ అయిందంటే ఇలా వారు చూపినటువంటి విధానమే, వారు చూపినటువంటి తీసుకొచ్చినటువంటి పథకమే. అలా దేశంలో యువకులందరూ కూడా యుక్త వయసులో ఓటు హక్కు ఉండాలన్నటువంటి ఒక ఉద్దేశంతో 21 సంవత్సరాలు ఉన్నటువంటి ఓటు హక్కును 18 సంవత్సరాలకే చేసినటువంటి మాననీయులు రాజీవ్ గాంధీ గారు. వారి యొక్క జయంతి సందర్భంగా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ వారు చూపినటువంటి బాటలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బాటలో ఎవరు సోనియా గాంధీ గారు కానీ, ఇలా రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున గారు కానీ, ఈ యొక్క రాష్ట్రంలో మహేష్ గౌడ్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ వారు చూపినట్టు వాటపట్టలో నడుస్తూ వారు చూపినటువంటి బడుగు బలిగిన వర్గాలకు కానీ, మైనార్టీలకు కానీ, స్త్రీలకు కానీ ఎన్నో అత్యంత వారికి కావాల్సినటువంటి పథకాలను నెరవేరుస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తున్నది తెలంగాణలో. వారి బాటలో మేమందరం కూడా నడుస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి రాజీవ్ గాంధీ గారిని తలుచుకుంటూ వారికి జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఆయన చేసినటువంటి సేవలు ఎన్నో కొనియాడుకొని అదేవిధంగా ఆయన 18 సంవత్సరాల కోట కలిగించినటువంటి రాజీవ్ గాంధీ గారికి అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి సేవలు ఎన్నో కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా చేసినటువంటి మహనీయులు వారికి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. మహానేత దివంగత ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు సుఖదండ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పించిన కాంగ్రెస్ శ్రేణులందరం కలిసి ఈరోజు భారతదేశాన్ని 21వ శతాబ్దంలోకి అగ్రదేశాలతో పోటీ పడే విధంగా ముందుకు తీసుకెళ్లాలని మహాసంకల్పంతో వారు చేసినటువంటి ఒక సంస్కరణలు, వారు చేసినటువంటి ఆలోచన విధానంతో ఈరోజు ప్రపంచ అగ్రదేశాలతో పోటీ పడే విధంగా ఐటీ రంగాల్లో అన్ని రంగాల్లో కూడా భారతదేశం ముందుకు వచ్చింది అనంటే అది కేవలం రాజీవ్ గాంధీ గారి యొక్క ప్రణాళికలు, వారు చేసినటువంటి బాటలోనే ఈరోజు అభివృద్ధి జరిగిందనేటువంటి మాట బీజేపీ అగ్రనేతలు వాజ్పేయి గారు కానీ, అద్వానీ గారు కానీ రాజీవ్ గాంధీ గారిని కొనియాడినటువంటి సందర్భంగా గుర్తు చేస్తూ వారు ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు, విద్యార్థులకు బ్రహ్మాండమైనటువంటి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలి. ఆ భవిష్యత్తు ఉండాలంటే మరి ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఐటీ రంగంలో అభివృద్ధి చెందాలి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందాలనేటువంటి సంకల్పంతో అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి కారణంగానే ఈరోజు భారతదేశం మరి అగ్రదేశాలతో పోటీ పడే విధంగా ఉంది. ఈరోజు మరి రాజీవ్ గాంధీ గారు చూసినటువంటి మాటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఐటీ రంగంలో, విద్యారంగంలో ఈ యొక్క రాష్ట్రాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దడానికి ఐటీ మంత్రివారు శ్రీధర్ బాబు గారి యొక్క సారథ్యంలో, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని
ఐటీ రంగంలో అగ్రరాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి సేవలను కొనియాడుతూ వారు చూపినటువంటి బాటలో నేటి యువతరం, నేటి విద్యార్థి లోకం వారు చూపినటువంటి బాటలో నడుస్తూ ఇంకా ఉజ్వలమైనటువంటి భారతదేశ భవిష్యత్తును నిర్మించుకోవడానికి అందరూ ముందు కంకణబద్దులు కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా వారు చూపినటువంటి బాటలో నడుస్తూ మరి రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి మనవంతు సేవలు అందించే విధంగా ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దాలంటే 18 సంవత్సరాలకే ఓటు ఉండాలనేటువంటి సంకల్పంతో రాజీవ్ గాంధీ గారి కళలను నిజం చేయడానికి అందరం నడుము బిగించి చేయి కలిపి ముందుకు సాగాలని కోరుకుంటూ వారికి మనకు ఘనమైనటువంటి వారిని అర్పిస్తాం.